అరే అసలుకైతే నేను నిన్ననే జగన్ సార్ దీక్ష ముచ్చట్లు చెప్దాం అనుకున్నా, కానీ ఎందుకో మర్చిపోయినా. వార్తలు చెప్పుడు వచ్చినాక మళ్ళా కూడా అనుకున్నా, అమ్మో రేపు దీక్షకు ఎవరెవరు పోతారు, ఏమేం మాట్లాడతారు, జగన్ సార్ పానం ఎట్లున్నదో మొత్తం చెప్పాలి అని అనుకున్నా. కానీ తెల్లారు లేచి టీవీ చూస్తే జగన్ దీక్షను బంద్ చేపించిన పోలీసోళ్ళు అని బ్రేకింగ్ న్యూస్ వేసిండ్రు. మరి రాత్రి ఏం జరిగిందో ఆడ మీరు నేను అందరం కలిసి చూద్దాం. కోడి గుయ్యక ముందే ఎగిలివారంగా 4 గంటలకు 4-5 వ్యాన్ల నిండా పోలీసు వాళ్ళు దిగిండ్రు జగనాలు దీక్ష కాడికి. ఇక వీళ్ళు వస్తున్నారని ముందే తెలిసినట్టున్నది. పంక పార్టీ వాళ్ళు కూడా బాగానే జమ అయినరు. 6 రోజుల సంధి దీక్ష చేసి బక్కగైన జగనాలను రెక్కలు పట్టుకొని బయటికి తీసుకొచ్చిండ్రు. గిట్లా ఆగో సార్ ముఖం ఎట్లా కూసుకపోయిందో చూడుండ్రి. దీక్ష షురువు చేసిన కాంచెల్లి బువ్వ లేదు, నీళ్లు లేవు. ఇప్పుడు ఉపాసం ఉండి మనిషంతా పుల్లసిల్లు పోయిండు పాపం. ఆగో మెల్లగెత్తుకపోండ్రే, తిండి లేక సారు ఒట్టి డొల్కలేక అయ్యిండు. అరే నడిమిట్ల ఈ అభిమానులతోటి మీ అభిమానం పాడుగాను దవాఖానకు తీసుకుపోతుంటే గిట్లా అడ్డం పడతారు. అమ్మయ్యా అటు వేసి అంబులెన్స్లకు ఎక్కించిర్రు. అగో అంబులెన్స్ కూడా అడ్డం పడుతున్నారు. ఇక గిట్ల అంబులెన్స్ ముంగట జరసేపు అభిమానులు పోలీసులు కలిసి ఉరుకుడు పోటీలు పెట్టుకున్నారు. మరి దవాఖానకు తీసుకుపోతారో లేకుంటే ఇంకేడికన్నా తీసుకుపోతారో అని డౌట్ వచ్చినట్టున్నది. అభిమానులంతా కాళ్ళు బండ్లు వేసుకొని బుర్రుకొచ్చిండ్రు జగనాలు బండి వెనక మళ్ళా. ఓ పోలీస్ సారు పోయేటోళ్ళం పోనీయరా, అదే నువ్వేమో కారు కట్టం పడబడుతీవి, నీ యొక్క జరంత అయితే గుద్దేటోళ్ళు కావచ్చు. గిట్లా అందరికందరు చక్క గుంటూరు సర్కారు దవాఖానకు పోయిండ్రు. ఇక పయ్యల మంచం మీద వండబెట్టి జగనాలను దవాఖాన లోపలికి తీసుకుపోయి బలం గుల్కోసులు ఎక్కించిండ్రు.